హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కోనేరెడ్డి. ఈ మధ్యన ర్యాప్ సాంగ్స్ అండ్ బీట్ బాక్సర్ వీళ్ళు చాలా హైలైట్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ ఆంధ్ర తెలంగాణలో ఈ కల్చర్ని మనం చూడలేము. అసలు ఇది ఇక్కడిదే కూడా కాదు. సో ఒక కొత్త రకమైన కళని మనకి కొంతమంది పరిచయం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళల్లో ఒకరు జిబెక్స్. సో ఈ జిబెక్స్ అనే పేరేంటి అని ఆశ్చర్యపోవద్దు. ఆ పేరు వెనుకున్న రహస్యాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుందాము. హాయ్, హలో, ఎలా ఉన్నావు? ఏంటి జిబెక్స్ అని అందరికీ చెప్తుంటుంటే ఏంటి పేరు, ఇది ఒక పేరా అని అడుగుతున్నారు. ఏంటి పేరు అసలు? అంటే యాక్చువల్లీ నా రియల్ నేమ్ వచ్చి ఘన్శ్యామ్. ఓకే. సో అప్పట్లో స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు అందరు అంటే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు కదా, సో అనౌన్స్ చేసినప్పుడు పేరు కొంచెం హెవీ అనిపిస్తుంది. సో దానికి కొంచెం షార్ట్ గా స్టేజ్ నేమ్ పెట్టుకుందాం అనేసి ఒక మూమెంట్ వచ్చింది అనమాట. సో అప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం స్టార్ బ్రైట్నెస్ అవన్నీ తీసుకొని ఆ నేమ్ ని డిజైన్ చేసుకున్నాను. అంటే నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతుంటావు? అంటే పరిస్థితులు అట్లా చేస్తే చాలా మంది చెప్తారన్నమాట. సో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం కదా అప్పుడప్పుడు. అవును, బట్ స్టిల్ ఇట్స్ గుడ్. వర్క్ అయిందా? గ్రాఫ్ మెల్లగా స్లో ఉంది, బట్ యా ఐ ట్రస్ట్ ద ప్రాసెస్. ఓకే. యాక్చువల్లీ ఇది ఈ బీట్ బాక్సింగ్ అనేది మన దాంట్లో ఉన్న కల్చర్ కాదు. సో ఇది ఎక్కడిదో, బట్ ఎలా నేర్చుకున్నావు, ఎలా ఇంట్రడ్యూస్ చేసావు? సో బీట్ బాక్సింగ్ అనేది ఇట్ కమ్స్ అండర్ హిప్ హాప్ అనమాట. సో హిప్ హాప్ అనే ఒక ఎలిమెంట్, హిప్ హాప్ అనే ఒక దాంట్లో దీస్ ఆర్ ది ఎలిమెంట్స్. లైక్ ఇప్పుడు మనకి హిప్ హాప్ అనేసి వింటుంటాం. హిప్ హాప్ అంటే ఏంది చాలా మందికి అర్థం కాదు. సో హిప్ హాప్ లో వచ్చేసి దేర్ ఆర్ థింగ్స్ విచ్ కమ్స్ అండర్ హిప్ హాప్ అనమాట. దట్ ఈస్ బీట్ బాక్సింగ్, ర్యాపింగ్ అండ్ గ్రాఫిటీ అండ్ స్కేటింగ్, స్కేట్ బోర్డింగ్ అవన్నీ. ఇంకోటి బీ బాయింగ్ అనమాట. సో ఈ 5 ఎలిమెంట్స్ హిప్ హాప్ కిందకి వస్తాయి. సో దాంట్లో బీట్ బాక్సింగ్ అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ కల్చర్ విచ్ కేమ్ ఫ్రమ్ నైజీరియన్, ఆఫ్రికా నుంచి. సో అక్కడ వాళ్ళే మ్యూజిక్ లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. సో అది మన ఇండియాకి వచ్చి మన సౌత్ లోకి రావడానికి టుక్ లాట్ ఆఫ్ టైం. ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అవును, ఈ మధ్యనే కొంచెం అలవాటు పడుతున్నారు కొత్తగా. అండ్ ఈ 5 ఎలిమెంట్స్ లో నీకు బాగా ఎక్కువగా వచ్చింది ఏంటి? బీట్ బాక్సింగ్. స్టార్టింగ్ నుంచి నా ఫుల్ ఫోకస్ దాని మీదనే. అవునా? అంటే ఇది నువ్వు అన్నావు ఇంతకుముందు మన కల్చర్ కాదు, ఎక్కడి నుండి వచ్చింది. మరి ఎలా ట్రైనింగ్ తీసుకున్నావు? ఇది యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా. ఓహ్, యూట్యూబ్ లోనే? యూట్యూబ్ గురువా? దాంట్లోనే ట్యుటోరియల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో దాంట్లో చూసి నేర్చుకున్నాను అన్నమాట. భయపడ్డారా ఎవరైనా? అసలు నువ్వు అనుకున్నావు స్టార్ట్ చేసేటప్పుడు ఇది నాకు వస్తుంది అని? ఎట్లా అనుకుంటాం, అసలు ఏదో రాయేసావా? రాయి అంటే ట్రై చేసిన తర్వాత టైం టేకింగ్ లో నాకు అర్థమైతలేదు అసలు. అరే టీచర్ లేడు, ఎవరు లేరు, ఎవరు నేర్పారు, ఏడికేనైతుంది అంత కథమంతం కాదు అని లైట్ తీసుకున్నా కూడా మధ్యలో. తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో వచ్చింది. ఇప్పుడు అన్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి కదా. ఇంకో వీడియో వచ్చింది, దాంట్లో కొంచెం మోటివేట్ చేసినారు అన్నమాట వాళ్ళు. ఏమని అంటే బీట్ బాక్సింగ్ ఈజ్ ఆల్ అబౌట్ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఆ టైం ని ట్రస్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే వస్తుంది అన్నాక అప్పుడు మళ్ళీ సెకండ్ లైఫ్ ఇచ్చిన దానికి. అంటే ఎవరి దగ్గరైనా నువ్వు ఇలా వెళ్ళి ఇలాంటి సౌండ్స్ చేస్తున్నప్పుడు ఏంట్రా బాబు పిక్చర్లో ఉన్నాడు ఎవరైనా అన్నారా? స్టార్టింగ్ లో ఎట్లుంటది అంటే నీకు ప్రాక్టీస్ ఉండదు, ఆ పర్ఫెక్షన్ ఉండనంతసేపు ఫన్నీగానే అనిపిస్తుంది కదా. అవును, ఓపెన్ గా చెప్పాలంటే చాలా మంది ఫాట్ సౌండ్ లెక్క ఉంది అనేసి అన్నారు. దెన్ ఐ వాజ్ లైక్ అయ్యో ఏంద్రా అసలు ఏమైతుంది, లైట్ తీసుకోవాలా అనేసి అనుకున్నా కానీ బట్ ఇట్స్ ఫన్ టు లెర్న్. ఓకే. ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంది ఈ విషయంలో? ఫ్యామిలీ సపోర్ట్ యా, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈడ దాకా ఉంది, లేకపోతే ఎప్పుడో స్మాష్ అయిపోతుండే. స్టార్టింగ్ వాళ్ళు కూడా అన్నారు లైక్ ఇవన్నీ మనకి ఎందుకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనకు అవసరమా, ఉంటది కదా జస్ట్ మిడిల్ క్లాస్ అంటేనే ఆశల్ని అని చేసుకొని తొక్కేసుకొని మనకు మనం తొక్కుకోవాలన్నమాట. కానీ అంటే ఒక కొత్త రకమైన కళని మీలాంటి యూత్ అంతా కూడా పరిచయం చేస్తున్నారు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి. సో ఇండస్ట్రీలో ఆఫర్స్ ఎలా ఉన్నాయని మీ లైఫ్ కి సంబంధించి ఫర్దర్ గా గ్రోత్ ఉంటుందా? యా ఉంటుంది. ఎట్లా అంటే నేను ఇప్పుడు రీసెంట్ గా నాకు ఒక డైరెక్టర్ కలిసాడు. సో అతను నాకు ఏం చెప్పిండు అనేసి అంటే ఇదే బీట్ బాక్సింగ్ ని ఇండస్ట్రీకి తీసుకెళ్ళాలి అనేసి అంటే వి నీడ్ టు క్రియేట్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంది, ఆ సీన్ ని మనం చూస్తున్నాం, దానికి ఆల్రెడీ ఒక బీజిఎం ఉంటుంది. సో బీజిఎం ని మ్యూట్ చేసి నా సైడ్ నుంచి నా ఓన్ గా నేను కంపోజ్ చేసి ఒక మ్యూజిక్ ని అందిస్తే అది కరెక్ట్ డైరెక్టర్ కళ్ళల్లో పడితే అప్పుడు మూవీస్ కి ఛాన్స్ ఉంటుంది అని ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఒక షార్ట్ ఫిలిం కి మొత్తం షార్ట్ ఫిలిం అంతా బీట్ బాక్సింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట. సో లెట్స్ సీ హౌ
ఇట్ వర్క్స్. స్టార్టింగ్ లో నువ్వు నాకు ర్యాప్ సాంగ్ ఒకటి పంపించే ఐడియా ఉందా Yeah, స్పాటిఫై yeah. ఇన్స్టాల్ చేసుకొని అది ఏమిరా ఇది నేను చక్కగా మంచి మంచి సాంగ్స్ వింటుంటే మధ్యలో ఏం ట్రై అనుకుని బట్ ఇప్పుడు అది చూస్తే ఒక ట్రెండ్ అయిపోయింది. లైక్ చేయని వాళ్ళంటూ లేరు ఇప్పుడు ప్రెసెంట్. ఎలా అనిపిస్తుంది అంటే నువ్వు ఇది నేర్చుకుంటున్నప్పుడు ఈ ఇండస్ట్రీలో ఎలాంటి పేరు లేదు, ఈ కళ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలియదు, బట్ మీరు నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత మీ అందరికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది? ప్రాసెస్ చాలా స్లో ఉంటుంది ఇది. అంటే ఇదే కాదు, ఏ మార్కెట్ తీసుకున్న కొన్నిసార్లు లక్ ఎక్కువ ఉంటే ఓవర్ నైట్ స్టార్ట్స్ అయిపోతారు, కానీ అది లాంగ్ టర్మ్ లో రన్ అవ్వదని నేను అనుకుంటా. సో స్లోగా వెళ్తుంటేనే దానికి కన్సిస్టెన్సీ ఉంటుంది అనేసి ఐ బిలీవ్ ఇన్ ఇట్. సో దట్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్. సో మార్కెట్లో దీనికి చాలా మంది అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గిటార్ నేర్చుకున్నాను అనుకో, ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే నువ్వు నన్ను ప్లే చేయమంటావు. అవును. ఇప్పుడు డ్రమ్స్ నేర్చుకున్నాను అనుకో, అది ఇన్స్ట్రుమెంట్ ఉంటేనే నువ్వు ప్లే చేయమంటావు. కానీ బీట్ బాక్సింగ్ ఏంటంటే నేను ఇన్స్ట్రుమెంట్ ని క్యారీ చేస్తున్నా కాబట్టి చాలా మంది అడుగుతుంటారు అన్నమాట, అరే డూ సంథింగ్ ఫర్ మీ, అరే బ్రో తెలియగానే అరే ఒకసారి చేయంటారు. నాకేంటంటే ఐ కాంట్ డినై, ఓపెన్ గా చేసేస్తా. బికాస్ ఆర్ట్ ఉన్నదే టు స్ప్రెడ్ లవ్ అండ్ నా నలుగురికి తెలియాలే కదా. అంతే కదా మరి. ఓకే, ఇప్పుడు నేను నీకు చిన్న టాస్క్. ఓకే, మన టాప్ హీరోస్ ఉన్నారు కదా, సో వాళ్ళకి సంబంధించిన ఒక మంచి సాంగ్ ని రీక్రియేట్ చేయాలి నువ్వు. ఓకే, ఎందుకంటే మీరే చెప్పండి. ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే బీట్ బాక్సింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది కూడా మనకి తెలియాలి కాబట్టి జనాలకి. ఒక మంచి హీరోకి సంబంధించిన సాంగ్ ప్లే చేస్తూ మాకు చెప్పు. ఓకే, లెట్స్ గో. యు నో దిస్ సాంగ్ కుర్చీని మడతపెట్టి, మహేష్ బాబుది, నా ఫేవరెట్ హీరో. సో లెట్స్ గో. యా. సంథింగ్ లైక్ దట్. ఎట్లా వాయిస్ అంతా ఎక్కడి నుండి వస్తుంది అంత మంచి సౌండ్? వోకల్స్ అండ్ పంచ్. ఇట్లా నువ్వు అంత మ్యూజిక్ ఇస్తున్నా స్ట్రెస్ ఇచ్చినట్టే కదా నీకు? పెయిన్ రావడం ఇట్లా ఏమైనా అనిపిస్తుంది? పెయిన్ స్టార్టింగ్ లో వస్తుండే, నేర్చుకునేటప్పుడు వస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది. నీ చీక్స్ కి దేనికైనా అలవాటు చేసేస్తాం కదా, సో మజా వస్తుంది అనమాట తర్వాత. ఓ లిప్స్ నుండి ఇంత మంచి సౌండ్ తీస్తున్నావు? కాదు, ఇది అంత ఒక ఎయిర్ ప్రెషర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నార్మల్ గా మనము మౌత్ లో ఒక ఎయిర్ ని బ్లాక్ చేసుకొని ఆ పంచ్ బయటికి అన్నా అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ప్రెషర్ అండ్ ఓకే సంథింగ్ లైక్ దట్. ఓహో, ఈ రోజు ఒక మంచి కళ నేర్చుకున్నా. ఈ ఇంటర్వ్యూ అయ్యేలోపు నేను కూడా నేర్చుకుంటానేమో. సో నెక్స్ట్ ఇంకే సాంగ్? ఏ హీరో చెప్పండి మీరే. బాలకృష్ణ. బాలయ్య. ఓకే, జై బాలయ్యనా? జై బాలయ్య. ఏం సాంగ్ చూస్ చేసుకుంటున్నావు? ఆబ్వియస్లీ ఉర్వశి రోటెలా. దబిడి దిబిడి. ఓకే ఓకే, లెట్స్ గో. ఎంతైనా బాలయ్య సాంగ్ అంటే ఆ మాస్. నాకే అసలు నేను ఇంత ఎనర్జీ పెట్టాను అసలు బాలయ్య సాంగ్ అనే నాకే ఆటోమేటిక్ ఎనర్జీ వస్తుంది. అంటే బాలయ్య అంటే ఆ మాత్రం ఉంటది మినిమం. అది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది తెలుసా. అంటే ఒక మ్యూజిక్ నుండి మనం ఇప్పటివరకు ఫ్లూట్ నుండి ఇలా ఆ సాంగ్ ని ఫీల్ అవుతుంటాం, బట్ బీట్ బాక్సింగ్ నుండి కూడా ఫీల్ అవ్వడం అనేది చాలా డిఫరెంట్ ఫీల్ కలిగిస్తుంది. ఇది యాక్చువల్లీ ఇది నేర్చుకోవడమే నేను ఇది మైండ్ లో పెట్టుకొని నేర్చుకున్నాను అన్నమాట. సంథింగ్ లైక్ యూనో ఇప్పుడు నార్మల్ బీట్ బాక్సర్స్ చాలా మంది ఉన్నారు, నాకన్నా అడ్వాన్స్ ప్రో బీట్ బాక్సర్స్ ఉన్నారు హైదరాబాద్ లో. బట్ దీనికి ఎందుకు అంటే నా దానికి ఎందుకు అంత స్పెషలైజ్డ్ గా చూస్తున్నారు పబ్లిక్ అనేసి అంటే ఇది ఫోక్ బీట్ అండ్ పంచ్. ఇప్పుడు మైక్ లేకున్నా కూడా ఆ ఫ్లేవర్ ఇవ్వడం, ఆ జేబిఎల్ స్పీకర్ ఉంటే ఇప్పుడు ఎవరైనా నార్మల్గా ఏం తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తలేరు, నేను ఇంకా నార్మల్గా బీట్ బాక్స్ అండ్ ప్లే చేసినాను అనుకో, దిల్ ఫీల్ లైక్ ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ బాక్స్. సో సౌండ్ బాక్స్ లో నుంచి వస్తున్న ఫీల్ ఉంటుంది అనమాట. అసలు ఎంత కష్టపడి ఉంటావు కదా. ఆశ్చర్యం ఏంటి అంటే మన దగ్గర గురువు లేకుండానే ఒక యూట్యూబ్ లో వచ్చే చిన్న చిన్న క్లాసెస్ ని ఒక గురువుగా తీసుకొని అసలు ఇంత దూరం ఎట్లా వచ్చావో నాకు అర్థం కావట్లేదు. సో యాక్చువల్లీ ఇప్పుడు రాజాసాబ్ ట్రీజర్ రిలీజ్ అయింది కదా, అందులో బీజిఎం చాలా బాగుంది, యాక్చువల్లీ నాకు బాగా నచ్చింది. సో దాన్ని నువ్వు రీక్రియేట్ చేయగలవా?
ఓకే సో ఆ బీజిఎం కి బ్యాక్ ఎండ్ లో బీట్స్ బ్యాక్ ఎండ్ లో బీట్స్. ఓకే లెట్స్ డు. ఓకే. ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నట్టు అనిపిస్తుంది తెలుసా యాక్చువల్లీ నాకైతే. అది ఇంకా చాలా ఉంటాయి దీంట్లో, ఓ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఫ్యూజన్ క్రియేట్ చేస్తాం అన్నమాట. మైక్ ఉంటే ఇంకా హెవీ అనిపిస్తుంది. ఓకే. ఈ బీట్ బాక్సింగ్ కి వాటర్ అనేది ఒక పెట్రోల్ లాంటిది అనమాట. కార్కి పెట్రోల్ ఎలాగో సో అలాగా వాటర్ అట్లా. సో నువ్వు ఐస్ తీసుకోవడం లాంటివి ఏమి ఉండవా? చల్లనీళ్ళు తాగొద్దు, అసలు తాగొద్దు. ఓ అంటే ఇది గుర్తుపెట్టుకోండి, వాయిస్ బాగుండాలి అంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్స్ తినకండి. ఓకే తినకండి కాదు తాగండి. అంటే ఐస్ క్రీమ్ కూడా ఉంటుందని చెప్పాను. ఓకే వాటర్ కూడా తాకండి. రైట్, కూల్ వాటర్. సో నెక్స్ట్ ఎవరిది తీసుకుందాం? ఇది కుబేరా మూవీది తీసుకుంటే బెటర్. కుబేరాలో పోయిరా పోయిరా ఆ పాట. ఓకే. సో నెక్స్ట్ పవర్ స్టార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నువ్వు ఫ్యానా పవన్? మహేష్ బాబు. ఓ షిట్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సాంగ్? అది గన్ను లాంటి కన్నుల జున్ను లాంటి పిల్ల. ఓకే అదొకసారి ప్లే చేద్దాం. అసలు ఎంత కరెక్ట్ గా మ్యాచ్ అయిందో తెలుసా. ఇది మన తెలంగాణ డప్పులు అన్నమాట. సో ఈ డప్పులు ఈ సాంగ్ కి లాస్ట్ టైం నేను ఒక క్లబ్ లో ఇది పర్ఫామ్ చేసిన అనమాట. జస్ట్ బీట్ బాక్సింగ్ సేయంగానే మొత్తం పవన్ కళ్యాణ్ ఆడియన్స్ అంతా వరుతున్నారు అన్నమాట. యాక్చువల్లీ నేను నీ ఇన్స్టా చూస్తున్నప్పుడు తెలంగాణ ఫేవర్ అని చెప్పేసి సమ్ ఏదో బీట్. ఓకే సో దాన్ని నేను చూసాను. ఏంటి దాని స్పెషాలిటీ? అంటే ఇది ఎట్లుంటది అంటే కొంచెం తమిళ్ మిక్స్ ఉంటది అనమాట. ఓకే తీన్మార్ కి తమిళ్ మిక్స్ అయితే ఎట్లుంటా డ్రమ్స్ ఉంటాయి కదా. అవును. సో దానికి కొంచెం వైబ్రేషన్ యాడ్ చేసి ఇప్పుడు నార్మల్ తీన్మార్ ఎట్లుంటదో ఇంతకు ముందు ఫోక్ బీట్ చేసాం కదా. సో దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేసి బీట్ అన్నమాట అది. ఒక్కసారి యా is a beat. భలే ఉంది తెలుసా. తమిళనాడు మిక్స్ కదా, ఇది సౌత్ ఇండియన్ స్టైల్ అన్నమాట. మంచి ఫీల్ ఉంటది దీంట్లో. నిజంగా డిఫరెంట్ వైబ్స్ ఉన్నాయి. యా నెక్స్ట్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ది దేవరా. దేవరా ఇది పూజ. ఓకే అది కూడా నేనే చెప్పేసాను చూసావా. థియేటర్ లో ఈ సాంగ్ వచ్చినప్పుడు అసలు మామూలు క్రేజ్ కదా, అందరూ లేచి డాన్స్ చేసి అల్లరి అల్లరి చేశారు.
అసలు ఎంత బాగుందో తెలుసు అసలు. థ్యాంక్ యూ. సో అసలు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఇంత చక్కగా ప్లే చేయగలుగుతావు అసలు. అది ఇంకా కూర్చున్నా కాబట్టి ఇట్లుంది. అది నిలబడి డాన్స్ చేస్తూ డాన్స్ కాదంటే అదొక ఎనర్జీ అన్నమాట. ఓకే, కూర్చున్నాం అనుకో మనకి ఆ ఫ్లో, ఆ బ్రీతింగ్ ఫ్లో అనేది గ్రౌండ్ పవర్ దొరకదు అనమాట. ఓకే, సో స్టాండింగ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటావు. అందుకే నిల్చొని అయితే ఇంకా ఆ ఎనర్జీ, అది గ్రౌండ్ పవర్ వస్తుంది గట్టిగా. కూర్చొని చేసినప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంది అనమాట. చాలా మంది పర్లేదు కూర్చొని చేయి అంటారు, అయితే మీకు అర్థం కాదు కూర్చుంటే నేను పర్ఫెక్ట్ గా చేయలేను అని. సో మంచిగా కాసేపు బ్రీత్ తీసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అస్తమానం పాడిచ్చేస్తుంటే నీకు కూడా ఇబ్బంది పడతావు. నువ్వు ఇబ్బంది పడితే మళ్ళీ మా వాళ్ళు అందిట్టుకుంటారు. సో ఎట్లా నేను విన్నా చిన్నప్పుడే పేరెంట్స్ లేరు, నిన్ను అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పేసి, అసలు ఏమైంది, ఎట్లా మమ్మీ డాడీ? యా, వాళ్ళిద్దరు నేను 5 years ఉన్నప్పుడు చనిపోయారు అనమాట. ఎలా ఎలా అంటే మమ్మీ సూసైడ్. ఓ, సో తర్వాత డాడీ ఎట్లా అంటే వీళ్ళు నీకు తెలిసిన వాళ్ళ కజిన్స్? లేదు, మా మమ్మీ ఉందో మమ్మీ వాళ్ళ అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఓహో, వాళ్ళు చాలా క్రేజ్ తెలుసా యాక్చువల్లీ. ఎందుకంటే మనం వింటుంటాం సవతి వాళ్ళు పెంచుకున్న వాళ్ళు ఇట్లా చూడరు, బట్ నీకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు, బూస్ట్ ఇస్తున్నారు హ్యాపీగా. నువ్వు చాలా లక్కీ తెలుసా నిజంగా. బిట్ బాక్సింగ్ ఓకే, నువ్వు ర్యాప్ సాంగ్స్ కూడా పాడుతున్నావు. ఎట్లా అంటే నువ్వే రాసుకుంటున్నావా లేదంటే ఎవరైనా రాసిచ్చి నువ్వు పాడడమా? లేదు, నేనే రాసుకున్నా. ఎలా వస్తుంది ఆ థాట్? అంటే ఇది బేసిక్ గా ఏమైందంటే అసలు ర్యాపింగ్ లెక్ దిగుదామన్న థాటే నాకు లేదు. సో బేసిక్ గా చాలా మందితోని, అంటే హైదరాబాద్ లో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 4 years అన్నమాట నేను ఈ ఫీల్డ్ లో ఉండి. సో చాలా మంది ర్యాపర్స్ పక్కకి నేను బీట్ బాక్స్ చేస్తుంటాను కదా, సో వాళ్ళది విని విని నాకు టెంపో, మ్యూజిక్ సెన్స్ అర్థం అయిపోయింది. ఓకే, లైన్స్ ఇలా పాడితే ఇలా ఉంటుంది. సో నా ఫీలింగ్స్ ని మాటల్లో నార్మల్ గా చెప్తాను. సో దాన్ని రిథమ్ అండ్ పోయిట్రీ ఎట్లా మార్చాలి, సో దానికి రైమింగ్ ఎట్లా యాడ్ చేయాలని ఆలోచించిన. తర్వాత బేసిక్ గా రాస్తుండే, తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది అచ్చా దీన్ని ఇంప్రూవైజ్ చేసి ఇంకా బాగా అవుతుంది అనేసి ఒక సాంగ్ రాసిన అనమాట. సో దాన్ని ఇప్పుడు మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ కొంచెం ప్రోగ్రెస్ లో ఉంది, అండ్ దాని మీద కొంచెం వీడియో షూట్ దిద్దాం అనేసి కొంచెం మంచి ప్లాన్ ఉంది. ఓకే, నువ్వు ప్లే చేసిన ర్యాప్ సాంగ్స్ లో మా కోసం ఒక్కటి మంచిది. సో ఇది ఈ సాంగ్ పేరు వచ్చేసి బడా బెలూన్ అనమాట. బడా బెలూన్ అంటే పెద్ద బుగ్గగాని అని. సో ఈ సాంగ్ కాన్సెప్ట్ వచ్చేసి దీంట్లో 3 languages మిక్స్ ఉంటాయి అన్నమాట, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్. సో యా, ఐల్ స్టార్ట్ వితౌట్ బీట్, విల్ గో. Sure. 3, 2, 1, go. How many dekha tha bahut kuch. I thought she was my sub kuch, but she never came as a fuck bitch. Yelling myself like a rap chick. I don't know why things are breaking. I'm sitting alone and shaking. I don't want any bitches no more. Fuck myself deep, hearted till core. I never thought she would leave me alone. Abhi main ban gaya bada balloon. Hey bada balloon. Abhi main ban gaya bada balloon. Hurt bada balloon. Socha nahi tha she'll kick me till moon. Hey bada balloon. Dhokha khaya tha wo mahina tha June. Hurt bada balloon. तूने किया मेरा सपनों का खून, तेरे साथ ना सही था फिर भी तेरे पास था, देखते ही तुझको मेरा दिल भटक गया, बात मेरे दिल की मेरे दिल में ही अटक गया, सोचा था मैंने 7 कदम तेरे साथ मैं चलूं, लेकिन मेरे नसीब में अकेला ही मैं यूं खिलूं, तुझको पाके खुद को खोके खुद से मिल चुका था मैं, दिल तो चाहता था तुझको याद ही मैं ना करूं, ऐसा लगता है मुझे तुझे ले जाके बार फिरू. 3, 2, 1 go. నా కళ్ళలో నా కళ్ళు పెట్టి చూసినావు ఎందుకు, నేను మరవలేక వదలలేక వెళ్తున్న ముందుకు, ఆ రోజు మరవలేను నేను మళ్ళీ కలవలేను, పెద్ద బుగ్గగాని చేసి నువ్వు నీలో గెలవలేవు, హలో కన్నా నా నాన్న ఐఫోన్ గిఫ్ట్ చెయ్యమంటివి, ఓకే బేబీ నో ప్రాబ్లం అంటూ జుట్టు పీకుకుంటేని, నా కళ్ళ నిండా బాధ చూసి దోస్తులాగా మాయనే, గజిబిజి నా బతుకులో నా సుఖము లేకపాయనే, ఏయ్ సుఖము లేకపాయని, ఇంట్లో వాళ్ళని అడగలేక, బయట నుంచి అప్పు చెయ్యలేక, పకుడి జోబి కొట్టేయలేక, ఇదంతా నీతో చెప్పలేక, రసానుగానే లేకుంటారుగా నేను పెట్టకేక, నేను అంటే నీకు జోక అయితే నువ్వు పెద్ద ఫేక. అసలు ఏమన్నా ఉందా? యాక్చువల్లీ నువ్వు పాడుతున్నంతసేపు అప్పట్లో హిందీలో ఒక సాంగ్ వచ్చేది, అది తర్వాత సోనాలి సిన్హాతో ఒక పాట ఉండేది, ఐడియా ఉందా? బ్రౌన్ రంగ్ గుడి అని తేరి. హనీ సింగ్ ఈజ్ లైక్ ఓజీ, ఈజ్ అ గాడ్. ఎందుకు అంటే ఇంటర్నెట్ 2G స్పీడ్ ఉన్నప్పుడే he earned millions of followers on Facebook. హనీ సింగ్ సాంగ్స్ వచ్చాయంటే ఫస్ట్ లో నాకు అసలు హిందీ రాదనమాట ఆ టైంలో, అంటే ఆంధ్ర కదా, ఆంధ్రాలో మేమంతా హిందీ మాట్లాడాం. ఆ టైంలో నాకు రాకపోయినా అర్థం కాకపోయినా నేను పాటలు వినేసేదాన్ని, బట్ ఆ తర్వాత అంత బాగా నచ్చింది నీ సాంగ్ మాత్రమే. సో
సో నిజంగా చాలా బాగుంది. అంత తక్కువ టైంలో అన్ని లిరిక్స్ ఎట్లా, ఆ పదాలు ఎలా కలుపుకుంటున్నారు? అరేంజ్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా ఇట్లా మేము గడ కూర్చున్నాం, నా మైండ్ లోకి ఒకటి వచ్చింది, మీరు చూస్తున్నారు నా వంక అవును అనేసి ఇప్పుడు ఒక లైన్ దొరికింది. అవును. సో ఈ లైన్ ని పట్టుకొని దాన్ని ఎట్లా డ్రాగ్ చేయాలా, దాని తర్వాత కాన్వర్సేషన్ ఎట్లా బిల్డ్ చేయాలా, నాకు ఫీల్ అనిపించాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కెమెరా ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి కదా, సో దీని మీద ఇప్పుడు ఫ్రీ స్టైల్ చేస్తాం అన్నమాట. ఇది రాసింది కాదు, జస్ట్ ఇక్కడ అనిపించిన దాన్ని రిథమ్ అండ్ పోయిటరీ లెక్క మార్చేస్తాం. ఓకే ఓకే సరే నా కోసం. యా, నేను వచ్చాను ఇంటర్వ్యూకి, చాలా డిలే అయిపోయింది కానీ నేను ఆలోచించలేదుగా, ఇంత దూరం నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను, టైం వేస్ట్ చేశాను నేను. ప్రియాంక వెయిట్ చేస్తుంది, నేను ఫోన్ కాల్లో చెప్తున్నా 20 minutesలో వచ్చేస్తాను, టెన్షన్ తీసుకోకు అనుకుంటా చేసేసా గంట అయినా కూడా నేను రాగానే ఏమి ఆలోచించకుండా రిసీవ్ చేసుకొని ఏసీలో కూర్చోపెట్టి మాట్లాడిందిగా, వాటర్ ఇచ్చిందిగా, నేను తాగానుగా. ఇప్పుడేమో ఆకేమో చూపిస్తుంది, ఓ మై గాడ్ వాచ్ అంటుంది, నువ్వు చూడు. వాచ్ గురించి చెప్పాలంటే నేను ఏదైనా కూడా కెమెరా ముంగటానే చెప్పేస్తాను, టైం అంటే చాలా వర్తీ బ్రో, దట్ ఈస్ హౌ వి గోయింగ్ టు ఫ్లిప్ బ్రో, యు నో వాట్ వి ఆల్ డూ ఎవ్రీ డే, వి జస్ట్ కీప్ కౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ fucking second, దట్ ఈస్ హౌ వి డూ. నెక్స్ట్ లైట్స్. చెక్ దిస్ అవుట్. నేను తెల్లగా కనబడాలంటే నాకు ముందు కావాలి ఎంత పెద్ద లైట్ ఉన్నా కూడా సరిపోదు, ఈ కెమెరాలోన నేను క్యూట్ గా కాకపోయినా కొంచెం ఐఎస్తో పెంచలేముగా, లైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఏ సెట్ లో అయిన లైట్ చాలా ఇంపార్టెంట్, ఈ లైటింగ్ గురించి తెలిసినోళ్ళు లైటింగ్ సెటప్ వేసే వాళ్ళని అడిగి చూడు బ్రో. మరి నా కోసం లెట్స్ గో. 3 2 1 గో. ప్రియాంక కొనిరెడ్డి నా ముందు కూర్చొని ర్యాప్ సాంగ్ నువ్వు పాడుతావా అని అడగగానే నిన్ను ఫ్రీ స్టైల్లో నా ఇంట్లో కూర్చొని కాగితంలో రాసిన రాతల్ని కాదు నిన్ను చూడగానే వచ్చిన మాటలు ఇవి. అసలు నిజంగా చాలా బాగుంది తెలుసా. అంటే చాలా రాసుకొని కష్టపడి ఎన్ని అవర్స్ పడుతుంది అని అడుగుదాం అనుకున్నా, బట్ ఆ క్వశ్చన్ అక్కర్లేదు, చూస్తూ పాడేస్తున్నావు. చాలా ఓన్ అన్నమాట ఇది. సో మనకున్న సిచ్యువేషన్ ని కళ్ళ ముంగడ కనిపించే దాని మీద చేస్తుంటాము. సో దీంట్లో కొంచెం అట్లా అవుతుంటాయి, బట్ కూర్చొని రాస్తే ఏంటంటే దాంట్లో సాహిత్యం చూపిస్తాం అనమాట. లైక్ తెలుగులో అయినా కూడా డిక్షనరీలోకి వెళ్ళి ఈ వర్డ్ ని మల్టిపుల్ సేమ్ మీనింగ్ తోని సినోనిమ్స్ ఎట్లా ఉంటాయి అవన్నీ చూసుకొని అవి యాడ్ చేసుకొని దాన్ని మంచి ఒక ఫ్రేజ్ చేస్తాం. దాంట్లో వర్స్ అంటారు అనమాట. ఇప్పుడు సాంగ్ లో పల్లవి చరణం ఎట్లా ఉంటుందో అట్లా ర్యాప్ లో మనకి వర్స్ బార్స్ అన్నట్టు ఉంటాయి అనమాట. హుక్, వర్స్, బార్స్. బట్ అసలు ఇంత డిఫరెంట్ గా ఇంత ఫాస్ట్ గా చాలా కష్టం కదా. డిపెండ్స్. అంటే రీసెంట్ గా ఒకటి రాసిన అనమాట నోట్. సో దాని గురించి అంటే సూసైడ్ చేసుకుంటున్నారు కదా చాలా మంది. సో దానికోసము ఒకటి నోట్ కూడా రాసి పెట్టుకున్నాను. సో ఆ సాంగ్ కూడా తీద్దాం అనేసి వెయిటింగ్. మా కోసం ఒక లిరిక్ ఏమైనా ఇవ్వగలుగుతావు, లేదంటే అప్పుడే రిలీజ్ చేస్తావా? ఒక 4 lines వాడతా. 3 2 1 గో. చేస్తున్నారు చూస్తున్నా, ప్రతిరోజు ఒక స్టోరీ వింటున్నా, నా కళ్ళలో నీరే వస్తున్నా, నువ్వు బాధే పడకని చెప్తున్నా. ఏదో ఉంటుంది ఫోన్లో ఉంది. ఇట్స్ ఓకే నో ఇష్యూ. సో అంటే ఇంత మంచి కెరియర్ని చూస్ చేసుకున్నావా తెలుసా, అసలు నీకు అర్థమవుతుంది. అండ్ చాలా డిఫరెంట్. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి స్టెప్ తీసుకోరు. ఎందుకంటే స్కూల్ లేదు, మనం చదువుకోవడానికి అంటే నేర్చుకోవడానికి చెప్పేటోళ్ళు లేరు, ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేటోళ్ళు లేరు, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదేమో అనుకుంటారు. బట్ నీకంటూ ఒక డిఫరెంట్ వేని నువ్వు క్రియేట్ చేసుకున్నావు సోషల్ మీడియాలో అండ్ ఇండస్ట్రీలో. ఐఎమ్ సో హ్యాపీ నా ఫ్రెండ్ ఇంత మంచిగా ఉన్నాడు అసలు. అంటే ఎంత చక్కగా ప్లే చేస్తున్నాడు మ్యూజిక్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ జిబెక్స్. నేను అడగగానే నువ్వు ఇక్కడికి వచ్చి మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.